అందరికీ నమస్కారం. నా పేరు భీమడోలు చైతన్య వెంకటేశ్వర. నా వయసు 18 సంవత్సరాలు. నేను ఎస్సీ మాదిగ వర్గానికి చెందినవాడిని. ప్రస్తుతం లా డిగ్రీ చదువుతున్నాను. నా 11 సంవత్సరాల వయసులో మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. అప్పటి నుంచి నేను మా తాతగారి ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్నాను. తండ్రి ద్వారా రావాల్సిన కుటుంబ ఆస్తులు 2 ఎకరాలు 13 సెంట్లు నా పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది. అలాగే పట్టదారి పాస్ పుస్తకం ఉంది. అయితే మా తల్లిదండ్రులైన దేవుడు చిన్నమయ్య మరియు అత్తయ్య మరియు శ్యామల మా కుటుంబ సభ్యులందరూ కలిసి నేను చదువుకున్న సమయంలో నా భూమిని కౌలు తీసుకొని డబ్బులు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకుండా నేను వేరే వాళ్ళకి కౌలు ఇవ్వాలని చూసినా సరే నన్ను భూమిలోకి రానివ్వకుండా నన్ను కొడతానని బెదిరిస్తున్నారు. దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను పీజీఆర్ఎస్లో 2 వారాల క్రితం పిటిషన్ వేశాను. ఆ మేరకు భీమవరం పోలీస్ స్టేషన్ వారు నా స్టేట్మెంట్ తీసుకొని ఏ విచారణ చేయకుండా ఇది సివిల్ వివాదం అని చెప్పారు. అలాగే ఇది సివిల్ వివాదం, కోర్టుకు వెళ్ళమని చెప్పారు. నేను ఒక విద్యార్థిని. ఈ వయసులో నేను కోర్టుల చుట్టూ తిరగడం చాలా కష్టం. అలాగే ఇది ఒక సివిల్ వివాదం కాకుండా అక్రమంగా భూమిలోకి ప్రవేశించడం, క్రిమినల్ ట్రెస్పాస్ మరియు బెదిరింపులు, క్రిమినల్ ఇంటిమిడేషన్కి దారితీస్తుంది. కాబట్టి గౌరవనీయులైన ఏలూరు జిల్లా ఎస్పీ గారు ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ చేసి నాకు న్యాయం చేసేలా, అలాగే నా భూమికి రక్షణ కల్పిస్తూ నా భూమిలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని వేడుకుంటున్నాను. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేసి నాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాను.